ఏ మున్సిపల్ చైర్మన్ ఆఫీస్ దగ్గర ఆర్ ఏ మేయర్ క్యాండిడేట్ డిక్లరేషన్ దగ్గర లేని సెక్యూరిటీ ఒక ఇబ్రహీంపట్నంలో మనం ఈరోజు చూస్తున్నాము. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇప్పుడు హైటెన్షన్ నెలకొంది. మున్సిపాలిటీ కైవసం చేసే దిశగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహాలు రచించాయి. రెండు కూడా రహస్య క్యాంపుల నుంచి తమ కౌన్సిలర్లను నేరుగా మున్సిపాలిటీకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి సమావేశానికి చేరుకున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నంలో ఇద్దరు కార్పొరేటర్లు కిడ్నాప్ అయ్యారు. కాంగ్రెస్ రెబల్ కార్పొరేటర్ ఒకరు, బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకరు కిడ్నాప్ అయినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇక మున్సిపల్ ఆఫీస్ దగ్గర చూడొచ్చు ఎలాంటి బందోబస్తు ఉందో. ఓటింగ్ జరిగే ప్రదేశానికి కిలోమీటర్ దూరం నుంచే ఆంక్షలున్నాయి. బ్యారికేడ్లతోటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటింగ్లో పాల్గొనే అభ్యర్థులు తప్ప ఇంకా ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. మున్సిపల్ కార్యాలయం దగ్గరకు రావద్దని చెప్తున్నారు. కార్యాలయం దగ్గర ఒకరు ఇద్దరు కాదు, 10 కాదు, దగ్గర వందల సంఖ్యలోనే పోలీసులు ఉన్నారు. మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కిడ్నాప్ అయిన ఇద్దరు కార్పొరేటర్ల సంగతి ఏమిటి? అండ్ రెండు పక్షాలకు సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారంటున్నారు. మొత్తం నెంబర్ అంతా వచ్చేసిందా? ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన మద్దతుదారులు ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వాళ్ళు రావడం జరిగింది. ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి వాళ్ళని దగ్గర పెట్టుకొని మరీ ఇక్కడికి వచ్చారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రాబోతున్నారు. సో ఇందులో ఒక విషయం ఏంటంటే, ఇండిపెండెంట్గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన కిడ్నాప్ అయినట్టుగా కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానిపై విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఇప్పుడు దాని మీద ఉత్కంఠ నెలకొంది. దాంతోపాటుగా కూడా బీఆర్ఎస్ నుంచి మరో వ్యక్తి కూడా కనిపించట్లేదు కిడ్నాప్ అయినట్టుగా కూడా అనఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని మీద పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి దాంతోపాటుగా కూడా బీజేపీ నుంచి ఇద్దరు గెలిచారు. వాళ్ళు ఎవరి వైపు ఉన్నారనే దాని మీద ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. ఇందులో ఒక విషయం ఏంటంటే, బీజేపీ నుంచి గెలిచిన సిద్ధం భానుప్రియ, ఇద్దరిలో ఒక వార్డు మెంబర్ అయిన సిద్ధం భానుప్రియ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన వార్డు మెంబర్లతో కలిసి ఎమ్మెల్యేతో కలిసి హాల్ లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్. ఇంకొక బీజేపీ నుంచి కలిసి ఇంకో క్యాండిడేట్ బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడున్న పరిస్థితులను చూస్తే గెలిచిన ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒకళ్ళు బీఆర్ఎస్ గెలిచిన బీజేపీ అభ్యర్థుల్లో ఒకళ్ళు కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నట్లు, మరొకళ్ళు బీఆర్ఎస్కు మద్దతు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో నిమిషానికి గంటకి కాదు, నిమిషానికి ఇక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి. చివరి క్షణం వరకు వాళ్ళ తమ పార్టీ ఆఫీసుల్లో, క్యాంపు కార్యాలయాల్లో ఈ క్యాంపు పాలిటిక్స్ నడిచాయి. అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టేందుకు, మభ్య పెట్టేందుకు చూస్తే ఊరుకోమంటూ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ చాలా సీరియస్గానే ఉంది. దీంతో ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో సుమారుగా 300 మందికి పైగా పోలీసులతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీస్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. 1 కిలోమీటర్ దూరం నుంచే బ్యారికేడ్లను పెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ పూర్తిగా క్లోజ్ చేశారు. దాని వెనుపాల అక్కడున్న దగ్గర ఒక బ్యారికేడ్లను పెట్టారు. సో 3 అంచెల పద్ధతిలో వీళ్ళు ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 3 స్టేజెస్లో 1 కిలోమీటర్ దూరంలో వెహికల్స్ను పూర్తిగా ఆఫ్ చేశారు. పూర్తిగా ఏదేమైనప్పటికీ కూడా మరికొద్దిసేపట్లో కౌంటింగ్ జరగబోతుంది. ఓటింగ్లో ఎవరు గెలుస్తారనేది చివరి క్షణం వరకు కూడా ఎవరికి అంతుపట్టని పరిస్థితి అయితే కనిపిస్తోంది.